మటన్ మసాలా బాగా ఎక్కుతుందండి. పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను. చాలా బాగా ఇంకా మంచి ఫ్రైగా కూడా చేసేసానండి. ఎందుకంటే మంచి గుమ్మ 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 ఆడిపోతుండే మసాలా అన్నమాట. నేను ఒక పావు మాత్రమే బాస్మతి రైస్ వేసాను, ఎందుకు ఆ మసాలా సరిపోతుంది. టమాటా, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలు ఇవన్నీ ముందే వేసేసాను. ఆనియన్, జింజర్ పేస్ట్ ఇవన్నీ వేసేసానండి. టమాటాలు ఎక్కువ వేయలేదు, 2 టమాటాలు మాత్రమే కట్ చేశాను. ఎందుకంటే టమాటాల్లో రుచి ఉండడం లేదు, ఇట్లా ఎర్రగా రావకుండా తెలుపు వచ్చేస్తున్నది. అందుకని తగ్గించాను. బాగా మసాలా ఫ్రై అవ్వాలా అవుతున్నది. ఓకే, మటన్ వచ్చి బాగా ఉడికించుకోవాలని ముందే కుక్కర్లో ఉడికిచ్చేసానంటే ఆ నీళ్ళు కూడా మిగిలి ఉన్నాయి ఇక్కడ, అవి కూడా వేసేస్తాను. బాగా మంచి కొలెస్ట్రాల్ కదా. బియ్యం కూడా వేసేసానండి. అదను ఇంకా బాగా బాస్మతి రైస్ బాగా ఉడుకుతుంది. బాగా ఉడుకుతున్నదండి. గుమ్మ 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 వాసన అయితే వచ్చేస్తున్నది. ఎందుకంటే బాస్మతి రైస్ చేస్తాను కదా, అలాగే మసాలాలు కూడా బాగా వేపుతున్నాను. దానివల్ల హాయిగా మంచిగా బాస్మతి రైస్తో బిర్యానీ రెడీ అయిపోయిందండి. మంచిగా ఉంది. మీరు కూడా లైక్లు వేయండి, షేర్లు చేయండి, నాకు సపోర్ట్ చేయండి మీరు అందరూ కలిసి. अल्लाह का से इतने जने मुसलमान हैं, सब्सक्राइबर हैं, 100 जने भी पूरे जने मेरे को ये देखे तो मेरे चैनल को कितना जल्दी में मोनेटाइजेशन होता था। 3 साल से अभी तक नहीं हुआ, बोले तो 16,000 के ऊपर मेरे सब्सक्राइबर हो के भी मुझे फ़ायदा नहीं है। एक को एक शेयर करो, एक को एक सब साथ दो मुझे, सब जने भी एकदम अच्छे से अच्छा मेरा भी मोनेटाइजेशन हो जाता। प्लीज़ लाइक में चैनल, सब्सक्राइब में प्लीज़, मोनेटाइजेशन में। మటన్ బిర్యానీ బాస్మతి రైస్ది రెడీ అయిపోయిందండి. మంచి మసాలా